హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ కామెంట్. ఒక ఫేమస్ తెలుగు యూట్యూబర్ నన్ను చీట్ చేశాడు అని చెప్పి ఒక అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినట్టు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఇంకా సోషల్ మీడియా ఛానల్స్లో అయితే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ నేను ఈ వీడియో రికార్డ్ చేయక 15 minutes ముందు బయటకు వచ్చింది. అండ్ ఈ న్యూస్లో చాలామంది మిస్ అవుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో కవర్ చేద్దాం అని చెప్పేసి ఎటువంటి ఎడిటింగ్ లేకుండా జస్ట్ వాయిస్ అవుతే వీడియో షేర్ చేస్తున్నాను. ఏ వైరల్ న్యూస్ అయినా చాలా జెన్యూన్గా అన్బయాస్డ్గా మీకు ఫ్యాక్ట్స్ అన్నవైతే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హర్ష సాయి మనందరికీ తెలుసు, తెలుగులో బాగా ఫేమస్ యూట్యూబర్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్న నెపంతో బాగా వైరల్ అయ్యి ఎక్కువ వ్యూస్ తెచ్చుకొని ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాడు అని చెప్పి ఇతని మీద ఒక ఎలిగేషన్ ఉంది. అది ఎలిగేషనా నిజమా ఏంటి అని చెప్పేసి కోర్టులు డిసైడ్ చేస్తే అదొక సపరేట్ కేసు. ఇంక ఈ కేసుకి సంబంధించి ఒక అమ్మాయి హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని తన దగ్గర పెళ్లి పేరుతో ఒక 2 కోట్లు అయితే తీసుకున్నట్టు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో వస్తున్న కథనాలు బట్టి మనం చూడొచ్చు. అయితే ఇది ఎంత నిజం, ఇంకా కేసులో వేరే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కేసు ఫైల్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా బయటకు వస్తేనే మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఒక ట్విస్ట్ ఏంటంటే, అమ్మాయి ఫోటో బేసిక్గా చూపించకూడదు, డీటెయిల్స్ చూపించకూడదు అని లా అయితే చెప్తుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఆ అమ్మాయి ఫోటోని వేసేసి ఒక ఫేస్ మాత్రం ఐస్ మీద జస్ట్ ఒక చిన్న లైన్తో బ్లర్ అయితే చేసాయి. ఆ ఫోటో చూస్తే బిగ్ బాస్ తెలుగులో ఫాలో అయ్యే ఎవడైనా ఈజీగా గెస్ట్ చేసేస్తాడు ఆ అమ్మాయి ఎవరని. ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి హర్ష సాయిని ఫాలో అయిన వాళ్ళు అయితే ఆ అమ్మాయికి హర్ష సాయికి ఉన్న లింక్ ఏంటో కూడా గెస్ట్ చేస్తారు. మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తే వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. గెస్ట్ చేయని కోసం నేను చెప్తాను చూడండి. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నదో ఆ అమ్మాయి ఒక ఫేమస్ సెలబ్రిటీ, మనందరికీ తెలిసే ఉంటుంది. చెప్తున్నాను కదా, బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలుసు. వన్ థింగ్. రెండోది, ఈ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో ఇతను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ అయితే తీస్తానని చెప్పేసి ఒక ఫంక్షన్ చేయడం, ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం, ప్రెస్తో మాట్లాడడం అన్నీ బాగా వైరల్ అవడం కూడా జరిగింది. మూవీ పేరు మెగా లో డాన్ అనుకుంటా. మెగా స్పేస్ లో డాష్ డాన్ అని కొడితే యూట్యూబ్లో ఇతని మూవీ వస్తుంది. హర్ష సాయి విత్ పేరు కొట్టండి, మీకు ఆ మూవీ ట్రైలర్స్ కానీ న్యూస్ కానీ వస్తాయి. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్గా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఈ అమ్మాయి మనకు కనిపిస్తుంది. ఈ ఇష్యూలోకి నేనైతే అనుకుంటున్న నా ఒపీనియన్ చెప్తున్నానండి. ఇది ఎటువంటి ఫ్యాక్ట్ కాదు, లేదా నాకు ఎవరు చెప్పమని చెప్పలేదు. జస్ట్ నాకు ఒక పబ్లిక్గా జనరల్గా చూసినప్పుడు నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తున్నాను. ఇది నిజం కేసా ఫేక్ కేసా అని నేను కామెంట్ చేయను. ఆ అమ్మాయి ప్రొడ్యూసర్గా ఉంది, ఈ అబ్బాయి అయితే మనకి తెలుసు హీరో కింద యాక్ట్ చేస్తున్నాడు. సో మేబీ మూవీకి సంబంధించిన ఏమైనా క్లాషెస్ వచ్చి, రెమ్యూనరేషన్లో ఏమైనా క్లాషెస్ వచ్చి, లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా క్లాషెస్ వచ్చి ఈ కేసు అయితే రిజిస్ట్రేషన్ అయిందేమో, చీటింగ్ కేసు. దానికి మీడియా సైడ్ నుంచి మీడియా ఈ పెళ్ళి చీటింగ్ అని చెప్పి మసాలా యాడ్ చేసిందేమో అని నాకైతే అనిపిస్తుంది. అంతవరకు నేనైతే అనుకుంటుంది అయితే ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఎలా చూసుకున్నా కూడా వాళ్ళిద్దరికీ ఆ మూవీకి సంబంధించి సంబంధం ఉంది. అండ్ మూవీ అయిపోయిందా ఆగిపోయిందా అసలు ఏ విషయాలు మనకు తెలియదు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ మూవీస్ అప్పుడు ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి లేదా మిగతా వాళ్ళకి రెమ్యూనరేషన్ గొడవలు అవి వస్తాయి కదా. సో అలాంటి గొడవే ఈ చీటింగ్ కేసు అని నేను అనుకుంటున్నాను. అంతేగాని దీని వెనక లవ్ యాంగిల్, మ్యారేజ్ యాంగిల్ ఉందా లేదా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అఫీషియల్గా అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న ఆ చిన్న 1 minute న్యూస్ ఏదైతే ఉందో అదే న్యూస్ మనకైతే అవైలబిలిటీలో ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనట్లేదు, జస్ట్ వైరల్ న్యూస్ కాబట్టి చెప్తున్నాను. కానీ ఎన్నో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీద మన ఛానల్లో వీడియోస్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. అన్బయాస్డ్గా నా గొంతు మీకు వినిపిస్తాను ఒక కామన్ మ్యాన్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ కామెంట్.